జై వాసవి, జై జై వాసవి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ. ఇరవై 29వ అధ్యాయం. అగ్నికుండ ప్రవేశ ముహూర్తం. కుసుమశ్రేష్ఠి మరియు ఆర్యవైశ్యులందరూ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమునకు చేరుకొని శ్రీ భాస్కరాచార్యులతో ఇట్లనరు: గురువర్య, విష్ణువర్ధనుడు విధించిన 5 దినముల గడువు నేటితో ముగిసి ఉన్నది. ఇక ఏ సమయమునందైనా వారు ఇటకు వచ్చి మాపై దండయాత్ర చేయవచ్చును. వారి పెనుగొండ ప్రవేశము మాకును నగరమునకు చెడు చేయవచ్చును. మేము కరముల ఆత్మార్పణ చీర కంకణములు ధరించినప్పటి నుండి ఎంతో ప్రశాంతత లభించినది. శ్రీ వాసవి కన్య నిర్ణయము మా దృఢ నిర్ణయము కావున తమరు మా అగ్నికుండ ప్రవేశమునకు ముహూర్తమును నిర్ణయించి అనరు. నాయనలారా, నేనును అదే విషయమును గూర్చి ఆలోచించి ఉన్నాను. అందుకు తగినట్టి ముహూర్తము వివరించదను వినుడు. కళ్యాది 26-28 ప్రభవనామ సంవత్సరం మాఘశుద్ధ దశమి గురువారము, శతభిష నక్షత్రం, కర్కాటక లగ్నం, సంధ్యా సమయం, సూర్యాస్తమానమునకు ముందు అగ్నికుండ ప్రవేశముకు ముహూర్తముగా నిర్ణయించబడినది. కావున మీరు 102 గోత్రాల వైశ్యులు నిరంతరము శివ పంచాక్షరిని జపించుచు విరివిగా దాన ధర్మములు గావింపుడు. ముహూర్తమునకు బంధు బలగములను, బ్రాహ్మణులను, వేద పండితులను, మునీశ్వరులను, పురజనులను ఆహ్వానించుడు. ఉదయమననే శ్రీ నగరేశ్వర స్వామిని, వింధ్యావాసినీ దేవికి, జనార్దన స్వామికి, కోనకమలాదేవులకు వైభవపేతముగా అర్చించి షడ్రసోపేత పదార్థములతో నైవేద్యములు గావించి దక్షిణ తాంబూలాదులను సమర్పించి బ్రాహ్మణులకు స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సంతృప్తులను గావించవలేను. తదుపరి శ్రీ వాసవి కన్య మీరు భోజనములు చేసి మేళతాళములతో అగ్నికుండ ప్రవేశమునకు బయలుదేరవలేనని వచించిరి. అంతటా ఆర్యవైశ్యులందరూ ఆనందముతో అటులనే గావింతుమనిరి. పవిత్ర అగ్నికుండ నిర్మాణ ప్రదేశము. మరుసటి దినమున శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులను పిలుచుకొని ఆత్మార్పణ గావించు అగ్నికుండ ప్రదేశమున చేరుకొని ఇట్లనరు: నా ప్రియ శిష్యులారా, పూర్వము ఈ గోదావరి తీర ప్రాంతమున చతుర్ముఖ బ్రహ్మ యజ్ఞమును చేయే దానిని శ్రీ కుమారస్వామి నిర్వహించెను. ఇట దేవతలు శ్రీ కుమారస్వామి కొరకు అగ్నిచక్రం ఏర్పించెదరి. అయ్యిగో అట గోదావరిమును వంకరులుగా ప్రవహించుచున్నది. అంతేగాక ఇక్కడ ఒక తామర తోడునకు ఎరువు, తెలుపు, నలుపు 3 రంగులలో కమలములు పుట్టి వికసించెడిరువట. అవి బ్రహ్మ, విష్ణు, శివాత్మకములు. అందుచేత ఇది ముక్కామల గ్రామమని ప్రసిద్ధి. పులస్త్య మహర్షి మహాతపస్సు గావించి దీనికి పులస్తాశ్రమముగా గోదావరి వశిష్ఠ గోదావరిగా పేరుగాంచినవని వివరించెదను. అది విని వైశ్యులు, స్వామి, ఇట్టి పవిత్ర భూమి మాకు అగ్నికుండ ప్రవేశము గావుట మా అదృష్టము మరియు మీ కృపాకటాక్ష మనిరి.
శ్రీ 3 మల్వనుని 103 అగ్నికుండముల నిర్మాణము. శ్రీ భాస్కరాచార్యులు వెంటనే పరమనిష్ఠాగరిష్ఠుడు అభినవమయ బ్రహ్మ బిరుదాంకితుడైన మల్వనుడిని మహాశిల్పాచార్యులను పిలిపించి అగ్నికుండ నిర్మాణములకు ఆదేశించెను. మల్వనుడు ఆ సువికాల ప్రదేశమున మధ్యలో ప్రధాన కుండము, ఒకవైపు 9 కుండములు, మరొక వైపు 8 కుండములు, మరి 2 పక్కల 2+2 కుండములు మరియు చక్రాకారముగా 6 మూలలయందు 81 కుండములు, మొత్తము 103 కుండములను ఆ మహాశిల్పి నిర్మాణము గావించెను. ఆర్యవైశ్యులు ఆ కుండములందు గంధపు చందనము కొయ్యలకు పరిచిరి, వాటిపై కర్పూరమును చెల్లిరి, అందులో కపిల గోవు నెయ్యిని నింపిరి. అగ్నికుండ ప్రదేశము అరటి స్తంభములతోడను చిత్ర వస్త్ర గంధాక్షత ధూప దీపాలకారములతో ప్రకాశించుండా అంత అటకు వర్ణాశ్రమముల నుండి మునీశ్వరులు, పల్లెలు, నగరముల నుండి తండోపతండములుగా ప్రజలు వచ్చి చేరుకొనసాగిరి. 4 సాలంకాయన మహర్షి ఆగమనము. 4 శ్రీ సాలంకాయన మహర్షి ఆగమనము. ఈ విషయమున ఆత్మజ్ఞానమున గ్రహించిన శ్రీ సాలంకాయన మహర్షుల వారు తమ శిష్య బృందముతో అటకేచించిరి. వారిని శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులు ఎదురేగి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులునిచ్చి వారికి అగ్నికుండముల వద్ద ఉన్నతాసనమున మిచ్చి అర్చించిరి. అది చూచి సాలంకాయనులు చిరుహాస్యములతో శుభమస్తు కామ్యార్థ ఫలసిద్ధిరస్తునని దీవిస్తూ, ఆర్యవైశ్యులారా, సరి అయిన సమయమునకు మంచి నిర్ణయమును తీసుకొంటిరి. ఇది మీ మనోధైర్యమును త్యాగ నిరతిను చాటుచున్నది. త్వరలో మీరందరూ శాప విముక్తులై దివ్యత్వము నందు పొందుచున్నారు. ఈనాటి ఈ సంఘటన ఉత్తరోత్తర భరతఖండ చరిత్రయందు సువర్ణాక్షరములతో లిఖింపబడే ఆ చంద్ర తారకార్కము ప్రకాశించుచున్ను వారిని దీవించెను. 5 ఆర్యవైశ్యులు శ్రీ వాసవి కన్యతో అగ్నికుండమునకు ప్రయాణము. అగ్నికుండ ప్రవేశము గావించి 102 గోత్రాల వైశ్య దంపతులకు వారి బాలనగరులు కన్నీటితో పాదపూజలు గావించిరి. అంత తల్లిదండ్రుల వారి కన్నీటిని తుడచి అక్కున చేర్చుకొని ఊరేగించిరి. వైశ్యుల కులాచారముల ప్రకారము ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యము పాటించుచు నీతి నియమ ధర్మ నిష్ఠలతో శ్రీ నగరేశ్వరుని శ్రీ వాసవాంబను అర్చించుచు వాణిజ్యము భోగభాగ్యములతో 100 సంవత్సరములు వర్ధిల్లుడని దీవించిరి. వైశ్య నారీమణులు బొమ్మ గిల్లిన నేత్రముల శ్రీ వాసవి కన్యకు సుగంధ ద్రవ్యములతో నలుగు పెట్టి సన్నిటితో మంగళ స్నానములు గావించిరి. అందముగా నీలి ముంగురులను దువ్వి పారిజాత, నాగ, పున్నాగ, జాజి, విరజాజి, కనకాంబర, గులాబీ, బంతి, చేమంతి, మనోరంజన పరిమళభరిత పుష్పముల అలంకరించి మొగలి పూల రేకుల వాలు జడను వేసిరి. నుదుటన కస్తూరి చందన కుంకుమలతో తిలకమును మనోహరముగా తీర్చిదిద్దిరి. పట్టు పుట్టములను చినాంబురలను గట్టిరి. హస్తములకు అందముల్య గోరింటాకు నలది, పాదములకు పారాణిని రాసేరి నవరత్న ఖచిత దివ్యాభరణ భూషిరాలని గావించిరి. అంత శ్రీ వాసవి కన్య కుసుమశ్రేష్ఠి కోసుంబులకు పాదపూజ గావించెను. వారు అశ్రునయనముల కూతురు తలని
నిమురుతూ దీవించిరి. అప్పుడు శ్రీవాసవి తల్లి తండ్రులారా, ఇది మన ఆర్యవైశ్య కులమునకు శుభోదయమనగారి వారి కన్నీటిని తన కడకొంగున అప్యాయమున తుడిచి ప్రయాణమునకు సిద్ధము చేయుడని పలికెను. పెనుగొండ నగరమునకు 2 కోసల దూరమున నిర్మించినట్టి అగ్నికుండ ప్రదేశమునకు 102 గోత్రాల వైశ్యులు బయలుదేరిరి. అప్పుడు భేరి, డక్కా, మృదంగ, మంగళతూర్య ధ్వనులు మ్రోగుచుండగా కుసుమశ్రేష్ఠి దంపతులు భద్రగజమునుపై ఆసీనులైరి. శ్రీవాసవి కన్య బంగారు పల్లకి నందు విరూపాక్షుడు పంచకళ్యాణి అశ్వము నడి ఆరోహించి ఖడ్గపాణి అయి అనుసరించెను. శ్రీ భాస్కరాచార్యులు ముందు నడుచుచుండ బాలనగరులను ఆవేశముతో దేవి ఖడ్గములను చెదుపుచు నృత్యములు చేయసాగిరి. గౌరవ బాలికలు సువర్ణ కలశములను జ్యోతులను పెట్టుకొని నడిచిరి. శ్రీ భాస్కరాచార్యుల శిష్యవృందము వేద పట్టణములలో నల్చుచుండగా 102 గోత్రాల వైశ్య దంపతులు తన్మయత్వమున శివనామ సంకీర్తనలు చేయుచుండ వారు దివ్య తేజస్సున ప్రకాశించిరి. ఎవ్వరి ముఖములందునూ దుఃఖము ఛాయలు అగుపించలేదు. ఆనందోత్సాహములతో వారు పురజనుల వెంట నడుచు గోదావరి నదీ తీరమున ముక్కాములలో నిర్మించిన అగ్నికుండ ప్రదేశమును చేరుకొనిరి. ఓం తత్సత్. 29వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి.